వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతం నిర్వహించే లక్ష్యంగా పనిచేయాలి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ఎన్నికల బందోబస్తు విధులలో సిబ్బంది అప్రమత్తంగా క్రమశిక్షణతో వ్యవహరించాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ. ధాన్యం తూకంలో అక్రమాలు జరిగితే క్రిమినల్ కేసులు తథ్యం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్. గన్నవరంలో సర్పంచ్ బరిలో ఉన్న బల్గూరి స్నేహ దుర్గయ్యకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామ రక్ష అంటున్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. గుండాల మండలం గంగాపురం గ్రామంలో జోరుగా ప్రచారం. వికలాంగురాలైన పల్లెల వనిత టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం. యాదాద్రి జిల్లాలో మొదటి విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు. అన్నాజీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లక్కపాక నర్సయ్య ప్రచారం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతన 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతను 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామాగ్రిని పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు సుమారు 7,000 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, ఈ ఎన్నికలలో 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక టీఆర్పీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాక ఒక్కో మండలానికి రూట్ అధికారులతో పాటు 2 లేదా 3 జోనల్ అధికారులను సైతం నియమించామని, ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి T4లో పోలింగ్ శాతాన్ని నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్తారని, వారికి అవసరమైన భోజనం వసతి అన్ని ఏర్పాట్లు చేశామని, అంతేకాక ప్రత్యేకంగా వారికి ఉపయోగపడే బ్రష్, పేస్ట్ వంటి వాటితో కిట్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్స్ను సరిగా చూసుకోవాలని, ఒకవేళ ఏదైనా మెటీరియల్ సరిపోకపోతే తక్షణమే ఎంపీడీఓను లేదా డిఆర్డీఓను సంప్రదించాలన్నారు. పోలింగ్ నిర్వహణ సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చూడాలని, పోలింగ్ కేంద్రం నుండి ఎలాంటి పేపర్లు బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. టెండర్ ఛాలెంజ్ ఓట్ల విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి పోలింగ్ టీం వారికి సంబంధించిన రూట్ జోనల్ అధికారుల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని చెప్పారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదించిన 14 కార్డులలో ఏదైనా ఒక కార్డును పూర్తిగా చూపించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అనుమతించాలన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్కు ఏర్పాటు చేయాలని, వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ తదితరులు ఉన్నారు.
నల్గొండ జిల్లాలో 11వ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్గొండ జిల్లాలో 11వ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. పోలీసు అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 163 యాక్ట్ అమలులో ఉంటుందని, పోలింగ్ కేంద్రాలు 100 మీటర్ల లోపల ఎవరిని రానివ్వకూడదని, ఓటు హక్కు వినియోగించుకునేవారు పోలింగ్ కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు, ఇంకు బాటిల్స్, ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులు సమాచారం అందించాలన్నారు. ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్లలో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే క్షణాలలో రూట్ మొబైల్ టీములు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలని, అందుకు లోకల్ ఎస్ఐ, రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ అధికారి కమ్యూనికేషన్లో ఉంటూ కోఆర్డినేషన్ చేసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్లను, వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వివరాలను, అక్కడ నియమించిన పోలీస్ అధికారుల వివరాలను పరిశీలించి ఆయా రూట్లలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 11న జిల్లాలో జరగనున్న మొదటి దశ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట మండల పరిధిలో ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందికి పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ నందు విధుల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 11న జిల్లాలలో జరగనున్న మొదటి దశ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట మండల పరిధి ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ నందు విధుల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని సూర్యాపేట ఎస్పీ తెలిపినారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన విధులు, ప్రాంతాలు వదలవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలి. అనుమతి లేని వ్యక్తులను, ఓటర్ కాని వారిని పరిసరాలలో రానివ్వొద్దు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా వెంట తెస్తున్నారా అనే దానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లాలని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల భద్రత అనేది ఒక సమిష్టి బాధ్యత అని, దీనిని విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూర్యాపేట ఎస్పీ కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు వడ్ల తూకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం నాడు ఆయన మునుగోడు కొంపల్లిలో మాట్లాడుతున్న కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు వడ్లను ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు వడ్ల తూకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం నాడు ఆయన మున్గోడు కొంపల్లిలో మాట్లాడుతూ కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు వడ్లను ఇష్టానుసారం నిర్వహిస్తున్నారు, తూకం అధికంగా వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని రఘునందన్ ఆక్షేపించారు. ఉద్దేశపూర్వకంగా ధాన్యం అధికం తూకం వేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదుకు సైతం వెనుకాడే ప్రసక్తి లేదని రఘునందన్ హెచ్చరించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో దాదాపు వడ్ల ఎగుమతి అంటే వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు పంపడం దాదాపు పూర్తిగా వస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మనకు తెలుసు తెలియకుండా వడ్లను ఎక్కువ తూకం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ వడ్లను ఎన్ని కిలోలు తీస్తారు ఒక సంచికి 47 కానీ ఎక్కువ తూకం చేస్తే మాత్రం మళ్ళీ సెంటర్ల మీద కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే రైతులను మోసం చేయొద్దు అనేది ముఖ్యంగా చెప్పడం. ఎందుకంటే రైతులు కొన్ని ఒకటేసారి ఒకటే రోజుకు 40-50 సంచులు కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి అందులో తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు మిల్లు కాడ వాళ్ళు మిల్లర్లు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు అనే బదులు మనం కూడా వాటిలో సరిగా తూకం చేస్తే ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. అంతేకాకుండా ఒకవేళ ఎక్కువ తూకం అవుతున్నాయి అని చెప్పేసి ఫిర్యాదులు ఇస్తే మళ్ళీ ఆ సెంటర్ల మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరు తూకం చేస్తారు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఏ సెంటర్లో కూడా వడ్లను ఎక్కువ తక్కువ తూకం చేయకండి. తక్కువ కూడద్దు, ఎక్కువ కూడద్దు. ఎంత ఉండాలో అంతే తూకం చేస్తే మనకి ఎక్కడ కూడా ఫిర్యాదులు రావు. ఎందుకంటే ఇంకా 5-10 రోజుల్లో మొత్తం అన్ని సెంటర్ల నుంచి కూడా వడ్లు మిల్లులకు వెళ్ళిపోతాయి. ఇంకా దాదాపు ఈ డిసెంబరు 15-20 తేదీల పాటు ఇంకెన్ని రోజులు అయితే మీ వడ్లు అవుతుంది? ఒక లోడా దాదాపు ఒక 2 లారీల వడ్లు అయితే మొత్తం ఏడికాడికి మిల్లులకు వెళ్ళిపోతాయి. ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి ఈ వడ్ల సేకరణ కార్యక్రమం పూర్తయి ఈ లోపల మనకు ఏ సెంటర్లోనైనా కానీ ఫిర్యాదులు ఆరోపణలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జీలకు, పిఎస్సి సెంటర్ ఇన్ఛార్జీలకు ఉన్నది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో సర్పంచ్ బరిలో విద్యావంతురాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బరిలో ఉన్న బల్గూరి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ 1999లో విద్యా కమిటీ చైర్మన్గా అవకాశం లభించగా ప్రభుత్వ నిధులతో ఎస్ఏ కాలనీలో పాఠశాల నిర్మాణం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో సర్పంచ్ బరిలో విద్యావంతురాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బరిలో ఉన్న బల్గూరి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ 1999లో విద్యా కమిటీ చైర్మన్గా అవకాశం లభించగా ప్రభుత్వ నిధులతో ఎస్సీ కాలనీలో పాఠశాల నిర్మాణం 2010లో గ్రామంలో పాడుబడిన త్రాగునీటి వాటర్ ప్లాంట్ పైప్ లైన్ పునరుద్ధరించడం, 2012లో ఎస్పీ సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్ష శిక్షణ అందిస్తూ ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారని అన్నారు. అంతేకాకుండా మన ఊరి చెరువు ఎత్తిపోతల పథకానికి ఎస్టిమేట్స్ డిజైన్స్ మరియు మెడికల్ సపోర్ట్ అందించడం, 14 లక్షలతో స్వచ్ఛందంగా నిర్మిస్తున్న దేవాలయం యొక్క ముఖద్వారం నిర్మాణానికి ఆర్థిక సాయం చేసి టెక్నికల్ సహాయం చేసినట్లు తెలిపారు. ఈ నెల 14వ తారీఖున తాము సర్పంచ్ ఎన్నికల బరిలో ఫుట్బాల్ గుర్తు నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నందున గ్రామ ప్రజలైన బంధువులు అత్యధిక స్థాయిలో ఓట్లు వేసి వారిని గెలిపించాలని కోరారు. ఇటీ కార్యక్రమంలో తరుణ్ కుమార్ రెడ్డి, జానీ పాషా, శ్రీనివాచారి, వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గురువయ్య, శ్రీనివాస్, రామిరెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. బల్గూరి స్నేహ దుర్గయ్య గారి నాయకత్వం, బల్గూరి స్నేహ దుర్గయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలే ఫుట్బాల్ గుర్తు.
పెద్దోళ్ళు దిగని ఉండాలి. పలుగురు స్నేహ దుర్గే గారి నాయకత్వం. ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తు వర్ధిల్లాలే ఫుట్బాల్ గుర్తు, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, వర్ధిల్లాలే పలుగురు స్నేహ దుర్గే గారి. నా పేరు బలుగురి స్నేహ దుర్గయ్య. నేను బీఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ సైకాలజీ చదువుకున్నాను. ఈ ఊరిలో పుట్టి ఈ ఊరి ఆడబిడ్డని, ఈ ఊరి కోడల్ని. ఈ ఊరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఊరి గడ్డ మీద పుట్టి ఈ ఊరి మట్టిలో పెరిగిన బిడ్డను కాబట్టి ఈ ఊరికి సేవ చేసుకోవాలని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రజల మధ్య ఉండాలనుకున్నాను. మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ ఊరికి విద్యావంతులు అయితే బాగుంటుంది, మాకు మంచి అవకాశం వచ్చింది, ఇలాంటి వాళ్ళకి మేము అవకాశం ఇస్తే ఈ ఊరికి మంచి సేవలు చేస్తారు అని చెప్పేసి ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. మేము గతంలో కూడా ఈ ఊరిలో గణపవరం గ్రామంలో 1999లో ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాలను విద్యా కమిటీ చైర్మన్గా వచ్చినప్పుడు పాఠశాల నిర్మించి ఎంతోమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతున్న మా కుటుంబం. అలాగే 2009లో మా అత్తగారి జ్ఞాపకార్థంగా మినరల్ వాటర్ గౌరవించేసి ఈ ఊరు ప్రజలకు తాగునీరుని అందిస్తున్నాం ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి. అలాగే కోదాళ్ళ ఎంఎస్ కాలేజీలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం ఫ్రీ కోచింగ్ సెంటర్ని 14 సంవత్సరాల నుంచి ఎంతోమంది పేద పిల్లల కోసం విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకు అని చెప్పేసి మేము 14 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఫ్రీ కోచింగ్, పాలిటెక్నిక్, ఏపీఆర్ చేసి కానిస్టేబుల్ కోచింగ్స్ పెట్టి ఎంతోమంది పిల్లలకు సర్వీస్ చేస్తున్నాము. మేము గణపవరం గ్రామంలో చెరువుకి రిజర్వాయర్ రావడానికి కూడా మా కుటుంబం, మా సారు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఈ ఊర్లో అభివృద్ధి చేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే పుట్టిన ఊరికి సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మేము. అలాగే ఇలాంటి విద్యావంతులు ఈ ఊరికి వచ్చినందుకు, ఈ ఊరు సేవ చేయడానికి మీరు వచ్చినందుకు మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి మా సార్తో చదివినటువంటి స్నేహితులు కానీ, నాతో చదివిన స్నేహితులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఫుట్బాల్ గుర్తు మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ గణపవరం ప్రజలందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి నేను ప్రతి ఒక్కరు కూడా మనసారా కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొత్వాల, పాల్వంచ మండల పరిధిలోని పలు పంచాయతీలలో నాగారం కాలనీ, దంతలబోరా, ఎస్ఏ కాలనీ, నాగారం, తొగ్గూడెం గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొత్వాల, పాల్వంచ మండల పరిధిలోని పలు పంచాయతీల్లో నాగారం కాలనీ, దంతలబోరా, ఎస్సీ కాలనీ, నాగారం, తొగ్గూడెంలలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత రవాణా, 200 యూనిట్లలోపు కరెంటు ఉచితం, సన్నబియ్యం సబ్సిడీపై గ్యాస్ పంపిణీ, రైతుల రుణాల మాఫీ, ఎకరాకి 12,000 రైతు భరోసా, సన్నదానానికి క్వింటాకు 500 బోనస్, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నదని అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కొత్వాల కోరారు. కొత్వాల పర్యటన సందర్భంగా నాగారం కాలనీలలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొత్వాల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ వార్డు మెంబర్ బోడమాలి, బోడ వీరన్న, బోడ దుర్గా, బోడ ప్రసాద్, గుగులోతు వీరన్న, తాపర్ల సమ్మయ్య కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాలె జానకిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్,
పాల్వంచ టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు బుక్యా ప్రసాద్, చౌగాని పాపారావు, తెల్లా మహేష్, బానోతు మంచ, బుక్య మంగు, గుగులోతు శంకర్, బుక్య భద్రు, సమ్మయ్య, పోలేబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గంగాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాళీ మంజుల ఆంజనేయులు ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఓటర్లతో మాట్లాడుతూ నన్ను గెలిపియండి, గ్రామ అభివృద్ధి చేపడతానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గంగాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాళీ మంజుల ఆంజనేయులు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓటర్లతో మాట్లాడుతూ నన్ను గెలిపియండి, గ్రామాభివృద్ధి చేపడతానన్నారు. మీ ఇంటి ఆడబిడ్డనైనా ఆపదలో ఉన్నా ఆదుకుంటానని మాట ఇచ్చారు. గ్రామంలో ఆడపిల్ల పుడితే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తానని మరియు 10వ తరగతి పిల్లలు మొదటి ర్యాంక్, 2వ ర్యాంక్ వచ్చిన పిల్లలకు బహుమతులు కూడా అందిస్తానన్నారు. కుటుంబ వ్యక్తి కోల్పోయినచో నేనున్నాను, ఆర్థికంగా ఆదుకుంటానని భరోసానిచ్చారు. అత్యధిక ఓట్లు వేసి మీ గ్రామ ఆడబిడ్డను గెలిపించండి అని అభివృద్ధి పని చేయించుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దార సైదులు, దూదిగాని నాగరాజు, అల్వాల్ వెంకన్న, కాళీ ఆంజనేయులు, అల్వాల మహేష్, దయ్యాల పద్మ, చంద్రగిరి విజయ్, అల్వాల ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గంగాపురం గ్రామ ప్రజలందరికీ నేను కాళీ మంజులను కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా అభ్యర్థిగా ఉన్నాను. ముఖ్యంగా మన రోడ్డు సమస్య ఉంది కాబట్టి అది కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ రోడ్డు ముందుకు తీసుకుపోయాము. నా సొంత డబ్బులతోటి నన్ను మీరు అందరూ దయచేసి గెలిపించుకొని ఓటు వేసి నన్ను గెలిపించుకుంటే నేను నా సొంత డబ్బులతోటి వాటర్ ప్లాంట్ బాగా చేస్తాను. ఈ ఊరు కోడంలకు ఆడపిల్ల పుడితే నేనున్న 5 ఏండ్లు ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకి 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. ఏ పిల్లలైతే 10th క్లాస్ చదివి గవర్నమెంట్ స్కూల్కి పోయి 10th క్లాస్ చదువుతారో వాళ్ళు ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రం నా సంతోషంగా వాళ్ళకు కూడా సహకారం అందిస్తాను. మీ అందరికీ దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఎవరన్నా పేదలు ఆపతో సాపతో ఉన్నా కానీ చనిపోయినా కానీ వాళ్ళకు కూడా నాకు తోచినంత సహకారం అందిస్తాను. ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ బీలయ్య గారి సహకారంతో మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాళీ మంజులను నిలబెట్టడం జరిగింది. కావున మనందరం కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి వారిని అత్యధిక మేయర్తో గెలిపించాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా సరే వారి ద్వారా పరిష్కరించుకుందాం. సరే, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నది మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి మనము మన అభ్యర్థిని గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ ముందర గుర్తుకోటేసి కాళీ మంజుల గారిని అత్యధిక మేయర్తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మన గ్రామంలో వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. వార్డు మెంబర్లను మరియు సర్పంచ్ని అత్యధిక మేయర్తో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తున్నాను.
సర్పంచ్ వార్డ్ నెంబర్ ఏమో పోయి గుర్తొస్తుంది ఇట్నే రెండు కాగితాలు ఇస్తారు 2 కాగితాలు ఇట్లా గ్యాస్ పై గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే గాలి మంజులాంజనేయులు గారి నాయకత్వం గాలి మంజులాంజనేయులు గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మోతే గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన 100% వైకల్యం కలిగిన వికలాంగురాలైన పల్లెల వనిత టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని మోతేలో ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఈ నెల 14న మోతే గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన 100% వైకల్యం కలిగిన వికలాంగురాలైన పల్లెల వనిత టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మోతే గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు. బుధవారం వీల్ చైర్కే పరిమితమైన సర్పంచ్ బరిలో నిలిచిన వికలాంగురాలైన పల్లెల వనితాని వీల్ చైర్పై ఇంటింటికి తిప్పుతూ ఆమె యొక్క టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ మోతే గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుండి సకలాంగులే గ్రామ పంచాయతీలుగా ఎన్నికలై మోతే గ్రామ పంచాయతీని అభివృద్ధి ఆమడ దూరంలో ఉంచిన విషయాన్ని గ్రామంలో ఉన్న విద్యార్థులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు గమనించి వీల్ చైర్కే పరిమితమై 100% వికలాంగురాలైన ఉన్నతమైన విద్యను అభ్యసించి మోతే గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మోతే గ్రామ ప్రజల ముందుకు వచ్చిన మా వికలాంగురాలు పల్లెల వనితని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ఆయన పల్లెల వనిత విజయం సాధిస్తే మోతే గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంతో పాటు సకలాంగుల పాలకుల చేతుల్లో సంక్షేమానికి నోచుకొని మోతే గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరమైన చోట సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు మరియు గ్రామంలో నిరంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు అన్ని వీధుల్లోనూ వీధి లైట్లు మరియు మోతే గ్రామంలో ఉన్న గ్రంథాలయంలో విద్యార్థులకు అవసరమైన అన్ని పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు మోతే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించేందుకు కృషి చేయడం, మోతే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వికలాంగుల పాలన ఎలా ఉంటుందో నిరూపిస్తామని చెప్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సీనియర్ నాయకుడు జిల్లేపల్లి శివకృష్ణ, వికలాంగుల మహిళా నాయకురాలు తురక నాగమ్మ, సంఘం మండల నాయకులు బొల్లం లింగయ్య యాదవ్, సంఘం నాయకురాలు ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ అభ్యర్థిగా మన పల్లెల వనితక్క పోటీ చేసినమ్మా. ఒక్కసారి మా వికలాంగురాలకు అవకాశం కల్పించండి. మోత గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇన్ని రోజులు కూడా మన మోతకి సర్పంచులకు వచ్చిన వాళ్ళందరూ కూడా సకలాంగులే. వికలాంగులకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ఈ టూత్ పేస్ట్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నామా. మీకు ఏ సమస్య వచ్చినా ఏ అవసరం ఉన్నా కానీ మా వంతు చేదుడు వాదుడుగా సహాయ సహకారాలు అందిస్తాం. గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోతామమ్మా. అక్క ఒక వికలాంగురాలు, దయచేసి ఒకసారి మానవతా దృక్పథంతో ఓటు వేసి గెలిపించాలమ్మా. పల్లెల వనితక్క అని చెప్పేసి అక్క సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిందమ్మా. మా వికలాంగురాలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన మోత గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసేందుకు మా వికలాంగుల పక్షాన మేము ప్రయత్నం చేస్తాము. ఇంతవరకు కూడా మన దేశానికి స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ల నుంచి కూడా మీరు సకలాంగులకు అవకాశం కల్పించారు. ఒక్కసారి అక్కకు ఓటేయండి. అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం. ఒక్కసారి వికలాంగులకు అవకాశం కల్పించండి అమ్మ. గుర్తు వచ్చేసి టూత్ పేస్ట్ గుర్తమ్మ. టూత్ పేస్ట్ గుర్తు మీద మన పొద్దున్నే వేస్తే టూత్ పేస్ట్ చేసుకుని బ్రష్ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ టూత్ పేస్ట్ గుర్తి మీ యొక్క ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి అమ్మ. అమ్మ ఒక్కసారి ఆలోచన. అమ్మ నమస్కారం అమ్మ. నా పేరు గిద్ద రాజేష్, వికలాంగుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్. మీ మోత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పల్లెల వనిత గారు పోటీ చేశారు. వికలాంగురాలు, దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీ సకలాంగుల రాజ్యం వెళ్తున్నారు. ఒక్కసారి వికలాంగుల కోటేసి గెలిపిస్తే మీ మోత గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ వీధి లైట్ల సమస్య కానీ, సీసీ డ్రైనేజ్ కానివ్వండి, ఎక్కడైనా సైడ్ కాలువ నిర్మాణం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాం. మీకు మంచినీటి సమస్యలు లేకుండా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించడం, అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ మా వంతు ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం మా వికలాంగురాలు పాటుపడుతుంది. కాబట్టి పల్లెల వనిత గారి ఈ టూత్ పేస్ట్ గుర్తు ఏదైతే మన పొద్దున్నే లేవగానే వేసుకునేటటువంటి పేస్ట్ టూత్ పేస్ట్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించండి అమ్మ. వికలాంగురాలు ఒక్కసారి వికలాంగులకు అవకాశం కల్పించండి. అభివృద్ధి అంటే ఏంటో మేము కూడా చూపించడానికి మీరు అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా ఓటేయండి అమ్మ. పల్లెల వనిత గారి టూత్ పేస్ట్ గుర్తుకే, టూత్ పేస్ట్ గుర్తుకే. జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏదైతే మన సూర్యాపేట జిల్లా మోత మండలం మోత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా వికలాంగురాలైనటువంటి పల్లెల వనిత గారు మరి పోటీ చేసిన సందర్భంగా ఈరోజు ప్రచారం నిమిత్తం మేము మోత గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మోత గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు మన దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా 79 ఏళ్ల నుంచి కూడా సకలాంగులే రాజ్యం వెళ్తున్నారు. మీ మోత సర్పంచులుగా అందరూ కూడా సకలాంగులే. మరి అభివృద్ధి ఎక్కడుందనంటే అగమ్య గోచరం అభివృద్ధి అనేటటువంటిది నేడు కూడా మోత గ్రామ పంచాయతీ నోచుకోలేదు. కాబట్టి మరి ఎడ్యుకేటెడ్ డిగ్రీ చదివి ఉన్నది, 100% వైకల్యం ఉన్నా కానీ ఈ మోత గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ప్రజలకు ఏ అవసరమైతే ఉందో ఆ అవసరాలను నెరవేర్చి ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదేవిధంగా ఉద్యోగాలని చెప్పేసి ఒక సంకల్పంతో మీ ముందుకు వచ్చినటువంటి పల్లెల వనిత గారికి ఎన్నికల సంఘం కూడా టూత్ పేస్ట్ గుర్తించింది. కాబట్టి ఆ టూత్ పేస్ట్ గుర్తుకు ఓటేసి మీరు ఆదరిస్తే మోత గ్రామంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వీధి లైట్లు అవసరం ఉన్న దగ్గర నిరంతరం కూడా వీధి లైట్లు వేస్తూ, అదేవిధంగా మోత గ్రామంలో ఎక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉంటాయో అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేస్తూ, సైడ్ డ్రైనేజ్ అవసరం ఉన్న దగ్గర సైడ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తూ నిరంతరం కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తూ, ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్య బీమా కానివ్వండి, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మా వనిత గారు పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తా. ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రత అనేటటువంటి క్రమంలో భాగంగా మోత గ్రామాన్ని ఒక మరి పరిశుభ్రతకు మారుపేరుగా ఉండే విధంగా చెట్లను నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మోతలో ఉన్నటువంటి అన్ని ఏదైతే ప్రజా సమస్యలు ఉంటే ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా మోత గ్రామంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది ఆ గ్రంథాలయాన్ని కూడా పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సర్పంచ్గా పల్లెల వనిత గారికి మీరు మా వికలాంగురాలకు అవకాశం కల్పిస్తే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మించడంతో పాటు అదేవిధంగా వెనుకబడినటువంటి కులాలకు ప్రభుత్వం వారు మంజూరు చేసేటటువంటి బ్యాంకు రుణాలు కానివ్వండి, అదేవిధంగా ఎవరికి మంచినీటి సమస్య కానివ్వండి, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తీర్చి ప్రజా సమస్యలను పరిష్కరించి మోతను ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీగా గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మా పల్లెల వనిత గారు మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో వికలాంగురాలైనటువంటి మా పల్లెల వనిత గారి యొక్క టూత్ పేస్ట్ గుర్తుకు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి యావత్ మోత ప్రధానికానికి కూడా మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆలోచించండి. గతంలో ఉన్న వాళ్ళంతా కూడా సకలాంగులే. సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబడింది. మా వికలాంగులకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తాం మీకు. దయచేసి మానవతా దృక్పథంతో ఒక వికలాంగురాలు మీ ముందుకు వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నది. చదువుకున్నటువంటి ఒక ఎడ్యుకేటెడ్, అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నది. గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మోత గ్రామ పంచాయతీ అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు మా వికలాంగురాల దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును
టూత్ పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి ఖచ్చితంగా పల్లెల వంచ గారిని గెలిపిస్తే మీ మోతను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కానివ్వండి, ముఖ్యంగా మన మోత గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో ఆ ఆరోగ్య కేంద్రంలో కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో విధంగా ప్రభుత్వ పెద్దలతోని, మాకున్నటువంటి పరిచయాలతోని, మాకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిచయాలతోని ఆసుపత్రిని కూడా మరింత ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో పాటు ఇక్కడ పేద విద్యార్థుల కోసమైనటువంటి ఏ పాఠశాల అయితే ఉందో ఆ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది విద్య, వైద్యం, అదేవిధంగా సంక్షేమమే లక్ష్యంగా మా పల్లెల వంచ గారు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని చెప్పేసి మీ అందరికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామమ్మా. పల్లెల వంచ గారి టూత్ పేస్ట్ గుర్తుకే, పల్లెల వంచ గారి టూత్ పేస్ట్ గుర్తుకే, పల్లెల వంచ గారి టూత్ పేస్ట్ గుర్తుకే. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. పల్లెల వంచ గారి టూత్ పేస్ట్ గుర్తుకే, పల్లెల వంచ గారి టూత్ పేస్ట్ గుర్తుకే, పల్లెల వంచ గారి టూత్ పేస్ట్ గుర్తుకే. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లోని గ్రామాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఎన్నికల కోసం యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం మండలంలో గ్రామాలలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఎన్నికల కోసం యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలోని పోలింగ్ సెంటర్స్కి ఎన్నికల సామాగ్రి అందజేసి ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి అవగాహనను అధికారులు కల్పిస్తున్నారు. మరి మీరు ఒక్కసారి మోహన్ చూపెట్టుంది వీడియో కాల్ అని చేస్తే మరి అది వచ్చిందా? ఇప్పుడు అటు మనసులో గుడ్డుగా కొట్టించండి. ఓటలు మనకేనా? మల్లాపూర్, దాదర్పల్లి, అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్, ఎంపీడీఓ యాదగిరిగుట్ట, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ యాదగిరిగుట్ట మండల్. సో మన దగ్గర మొత్తం 198 వార్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా 23 గ్రామ పంచాయతీలు. ఈ 198 వార్డులలో మనకు 29 వార్డులు యునానిమస్గా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా చిన్నగౌరాయపల్లిలో ఒక సర్పంచ్, అదేవిధంగా మైలార్గూడెంలో ఒక సర్పంచ్ వార్డు యునానిమస్ కావడం జరిగింది. టోటల్గా మన మండలంలో 187 వార్డ్స్, 23 గ్రామ పంచాయతీలు, 187 వార్డ్స్ ఈ ఎలక్షన్స్కి పోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్ సంబంధించి మనకు డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనము జోన్ వైజ్గా, రూట్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాం.
ప్రతి జోన్కి ఒక జోనల్ ఆఫీసరు గెస్టెడ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళని నియమించడం జరిగింది. అదేవిధంగా రూట్కి 2 రూట్ ఆఫీసర్లను కూడా వేయడం జరిగింది. మనం ప్రతి గ్రామ పంచాయతీకి స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ అంటాము. అతను ఈ ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యత వహిస్తూ ఉంటాడు. మనకు 11 తారీఖు నాడు 7 గంటల నుంచి 1 గంట వరకు పోల్ టైం అనేది ఉంటుంది. 1 గంట తర్వాత ఎంతమంది లైన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు స్లిప్స్ ఇస్తూ ఓటు వేసే విధంగా చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనకు పోల్ టైం అయిపోయిన తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్, 2 తర్వాత అక్కడే అదే గ్రామ పంచాయతీలో కౌంటింగ్ హాల్లో మనకు ఈ కౌంటింగ్ అనేది వార్డు వైజ్గా ఫస్ట్ కౌంటింగ్ చేస్తాము. తర్వాత సర్పంచ్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఉప సర్పంచ్ ఎంపిక అనేది కూడా పూర్తి చేసి వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ పని అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబడతా ఉంది. సో ఇక్కడ మనము నిన్నటి రోజునే అన్ని మెటీరియల్స్ని సెగ్రిగేట్ కూడా చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ వైజ్గా వాటిని అలాట్ కూడా చేశాము. ఎక్కడ కూడా మెటీరియల్ షార్ట్ ఫాల్ కానీ, తర్వాత మనము వీళ్ళకి పోలింగ్ సిబ్బందికి ఏ ఇబ్బంది లేకుండా టిఫిన్స్, అదేవిధంగా మీల్స్ కూడా కొంచెం ఫ్రీ మీల్సే 11:30కే ఇస్తున్నాం. ఇవన్నీ ఉండే విధంగా చూసుకుంటున్నాము. ఎక్కడ కూడా గ్యాప్ ఏం లేదు. కొంతమంది పీఓలు, ఓపీఓలు రిపోర్ట్ చేయలేదు. వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలో కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. రిజర్వ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడ్జస్ట్ చేస్తూ ఇప్పటికీ 90% ఆఫ్ ద గ్రామ పంచాయతీ సంబంధించి అందరూ వచ్చిండ్రు. ఇంకా కొంచెం 1-2 గ్రామ పంచాయతీలో కొంత షార్ట్ ఫాల్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసి ఏ ఇష్యూస్ రాకుండా, ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో మేమైతే సన్నద్ధంగా ఉన్నాం. పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి మా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం అనాజీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన లక్కపక్క నరసయ్య ఫుట్బాల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా పెనుపాడు మండలం అన్నాజీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన లక్కపాక నర్సయ్య ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి జరిగినది. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారు. మేము గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మిగిలిన పనులు కూడా చేస్తామని, ప్రజాసేవ ఆదర్శ గ్రామం అభివృద్ధే మా లక్ష్యమన్నారు. లక్కపాక నర్సయ్య మాట్లాడుతూ అన్నాజీపురం గ్రామ సర్పంచ్ అభివృద్ధి మా లక్ష్యమంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇళ్లు, వీధి లైట్లు, గ్రామ సమస్యలు మా వంతు ప్రయత్నం. గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపిస్తే గ్రామ సమస్యల కోసం నిరంతరం పాటుపడతానని, సేవలో ముందుంటామన్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, తమ గెలిపిస్తే గ్రామాభివృద్ధికి చేస్తామని, ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీరుస్తామన్నారు. చెప్తూనే ఉన్నా, మర్చిపోకు. అమ్మ కూడా చెప్పు. చెప్తూనే ఉన్నా, మర్చిపోకు. అమ్మ కూడా చెప్పు.
మీ శేఖర ఇదేమో మీ శేఖర ఇదేమో చూడు రాయని శేఖర హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాలలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతం నిర్వహించే లక్ష్యంగా పనిచేయాలి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ఎన్నికల బందోబస్తు విధులలో సిబ్బంది అప్రమత్తంగా క్రమశిక్షణతో వ్యవహరించాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ. ధాన్యం తూకంలో అక్రమాలు జరిగితే క్రిమినల్ కేసులు తథ్యం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్. గన్నవరంలో సర్పంచ్ బరిలో ఉన్న బల్గూరి స్నేహ దుర్గయ్యకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామ రక్ష అంటున్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. గుండాల మండలం గంగాపురం గ్రామంలో జోరుగా ప్రచారం. వికలాంగురాలైన పల్లెల వనిత టూత్ బ్రష్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం. యాదాద్రి జిల్లాలో మొదటి విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు. అన్నాజీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లక్కపాక నర్సయ్య ప్రచారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.